నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరాం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. భద్రాద్రి జిల్లాలో పెద్ద పులి పాదముద్రల కలకలం. సీతాయిగూడెం ప్రాంతంలో గ్రామస్తుల ఆందోళన. కరీంనగర్ జిల్లా మడిపెళ్లి పెద్ద చెరువు వద్ద గ్రామస్తుల ఆందోళన. నీటిని తొలగించడానికి కడుతున్న కల్వర్ట్ను ఆపాలని డిమాండ్. భద్రాద్రి జిల్లాలో ఘనంగా ముక్కోటి ఉత్సవాలు. వరాహావతారంలో దర్శనమిచ్చిన స్వామివారు. వనపర్తి జిల్లా అమరచింతలో సిపిఎం నేతల నిరాహార దీక్షలు. 3 వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్. విశాఖ గాజువాకలో అక్రమ గంజాయి గుట్టు రట్టు. 100 కేజీల గంజాయి, ఆటో, బైక్ స్వాధీనం. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియాలో కేంద్ర మంత్రి సంజీవ్ కుమార్ బలియన్ పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టం గురించి రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం చింతపల్లి షిరిడి సాయిని దర్శించుకున్నారు. కేంద్ర మంత్రికి చింతపల్లి మండల శాఖ నుండి శాలువా కప్పి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చనమోని రాములు, మండల అధ్యక్షులు శివర్ల రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. बस शायद आज भगवान का आदेश था सही बाबा। मैं यहाँ से गुजर रहा था एयरपोर्ट से, मेरे साथ मेरे मित्र थे, जल्दी थी, मैंने कहा एक मैसेज कर दो। पता नहीं क्यों मन में भाव थे कि शायद आज भगवान के दर्शन होने थे। मुझे लगता है भगवान का आदेश बहुत బోడుపల్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పొన్నం రవి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బోడుపల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మందా సంజీవరెడ్డి తనపై పెట్టిన తప్పుడు కేసులకు తాను భయపడనని తెలిపారు. ఉప్పల్ 10వ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోవడానికి గల ముఖ్య కారణం బోడుపల్ 9వ డివిజన్ కార్పొరేటర్ లావణ్య భర్త శేఖర్ రెడ్డి, మందా సంజీవరెడ్డి కారణమని ఆయన ఆరోపించారు. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ బోడుపల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి మందా సంజీవరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఈ విషయాన్ని కేసీఆర్, కేటీఆర్, మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు. వాట్సాప్లలో కొన్ని విషయాలు చర్చించుదామని పెట్టి మాట్లాడితే నా మీద అక్రమ కేసులు పెట్టిన మంద సంజీవ్ రెడ్డి గారి గురించి కొన్ని విషయాలు అనుకుంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో నేను చేస్తాను తప్పించి నేను దేనికి భయపడే సమస్య లేనే లేదు. ఇంకోటి కేటీఆర్ గారికి నేను చెప్పదలుచుకుని ఏంటంటే జిహెచ్ఎంసీలో పబ్లిక్కు ఏం తక్కువ చేసినాము, మనం ఓడిపోవడానికి మెయిన్ కారణం ఏంది ఒక్కసారి రివ్యూ చేసినామా? మనం చేయలేదు. ఇది నేను చెప్తా. ఇప్పుడు మన మెయిన్ కారణం మేము ఓడిపోవడానికి కారణం ఏంటంటే మన దగ్గర ఉన్న ఎవరైతే సోకాలి పెద్ద లీడర్లు అనేటోళ్ళే మన పార్టీని ఓడగొట్టిండ్రు. ఇది ఐఎమ్ రికార్డ్ 100% నేను చెప్తున్నా. మన పార్టీని ఓడగొట్టింది పబ్లిక్ కాదు, పబ్లిక్ మనకు సపోర్ట్ ఉన్నది. కానీ ఈ లీడర్లు అనేటోళ్ళు డబల్ గేమ్ ఆడతారు. ఇలా ఓట్లు వేసే కాడ డబల్ గేమ్ ఆడారు. ఎవరికి సంబంధించిన వాడు ఆ టైంకి వెళ్ళిపోయి ఆయన ప్రచారం చేసిరు, ఆయన ఓట్లు వేయించారు. మనకి ఓడిపోయిన ఎన్ని సీట్లు, ఎన్ని ఓట్లతో ఒక్కో దగ్గర 100, 200, 300 ఓట్లతో ఈ లీడర్లు కరెక్ట్గా పనిచేసి ఉంటే మనం 100% వేరే సీట్ మనదే. 99 అందము ఇంకో సీట్ ఎక్కువనే తెచ్చుకొని కేటీఆర్ గారికి గిఫ్ట్ ఇస్తుంటుంది. ఈ పెద్ద లీడర్ల మీద కేటీఆర్ గారు ఓసారి చూడాలి, ఇలా కథ ఏం చేస్తారు వీళ్ళు. మీరు కావాలంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి. హైదరాబాద్లో ఎవరో ఏమేమి పని చేసి తెప్పించుకోండి. ఏ పార్టీకి ఎవరు పని చేసింది నీకు తెచ్చిపోతుంది అప్పుడే. ఈ బోడుపల్ సంగతికి వస్తే ఈడ ఉన్న అధ్యక్షుడు 28 కార్పొరేషన్ టికెట్ లాగా అన్ని టికెట్లు అయినా వచ్చాడు.
ఆయన గెలిచిందనే 12 అందరితోటి పైసలు ఖర్చు పెట్టించారు. ఆయననే గెలవలే. ఓ గల్లీ లీడరు ఆయన కార్పొరేషన్ ఆయన్నే గెలవలేకపోయాడు. ఆయన తీసుకొచ్చి కార్పొరేషన్ ప్రెసిడెంట్ చేసి ఆయన దగ్గరున్న కార్పొరేటర్ టికెట్ గెలవలేదని ఈ ఊరు కార్పొరేషన్ మొత్తం చూసుకోమండి. ఇది ఎక్కడ న్యాయం? బోడుపల్లి సీనియర్ మోస్ట్ లీడర్స్ ఉన్నారు చాలా మంది. టీఆర్ఎస్ కి పనిచేసి సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏంటి అధ్యక్ష పదవి? ఇప్పుడు జిల్లాలో ఏ పోస్ట్ ఉన్నా ఆయనకే అంటే ఆయన సొంతంగా చేయలేడు. ఆయన ఇంతవరకు ఫుల్ఫిల్ చేయలేదు. అది రవి, నేను మొన్న నా మీద ఒకటి ఎలిగేషన్ కేసు పెట్టారు మంద సంజీవ్ రెడ్డి గారు. దాని గురించి నేను క్లారిటీ ఇవ్వడానికే మీడియా ముఖంగా వచ్చినాను. ఏంటంటే మన టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఉప్పల్లో శేఖర్ రెడ్డి అనే ఒక కార్పొరేటర్ భర్త కాంగ్రెస్ పార్టీకి సహకరించిండు. దాన్ని నిజ నిరూపణలు అన్నీ చేద్దామని చెప్పి నేను ఓటర్ లిస్ట్ కార్డు పెడితే అది కాదని చెప్పి దానికి సమాధానం ఇవ్వాలి వాళ్ళు. దాని సమాధానం ఇవ్వకుండా నా మీద అక్రమ కేసు పెట్టిరు. దానికి ఏం భయపడేది ఏం లేదు అక్రమ కేసు గురించి. దీని వెనకాల నేను మంద సంజీవ రెడ్డి ఏం యాక్షన్ తీసుకుంటాడని చెప్పి నేను అడిగిన. దానికి వాళ్ళు కేసు త్రూగా పోయిరు. నేను మంద సంజీవ్ రెడ్డిని ఇప్పుడు డైరెక్ట్గానే అడుగుతున్నా, శేఖర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే దమ్ము నీ తాను ఉందా? ఇది రెండోసారి ఆయన చేయడం కార్పొరేషన్ ఎలక్షన్లలో. ఇంతకుముందుకు మనకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నప్పుడు ఇదే ఉప్పల్లో పోటీ చేస్తున్న కార్పొరేటర్ను కూడా కాంగ్రెస్కు సపోర్ట్ చేసిండని మేము రెడ్డి అయినట్టుగా పట్టించినాము. అప్పుడు సంజీవ్ రెడ్డి ఆయన కాపాడిండు. ఇప్పుడు కూడా ఆయన్నే కాపాడుతుందని గంటబలంగా నేను చెప్తున్నా. దయచేసి దీని గురించి ప్రజలందరూ ఆలోచించాలని కోరుకుంటున్నాం. నేను మీ పొన్నం రవి మాట్లాడుతున్నాను. మణికొండలో అగ్లా స్టేషన్ గ్రిల్స్ అండ్ బిర్యానీ సెంటర్ ని మణికొండ మున్సిపాలిటీ చైర్మన్ కస్తూరి నరేందర్ చేతుల మీదుగా ప్రారంభించారు. 5 స్టార్ హోటల్స్ లో రుచికి ఏమాత్రం తీసిపోకుండా అతి తక్కువ ధరలో గ్రిల్స్, కబోర్డ్స్, బిర్యానీ అందుబాటులోకి తీసుకొచ్చామని ఓనర్స్ మధు శివ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కౌన్సిల్ కె రామకృష్ణారెడ్డి, కౌన్సిలర్లు, యువ నాయకులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. First of all, thank you so much for coming, Chairperson garu, Vice Chairman garu, and leaders andaru, TRS leaders andaru, mana BJP leaders andaru. Thank you so much for everyone coming and inaugurating this ceremony. And actually, concept endante Agla station at Manikonda Junction. This is a chain we are coming up in cities, and ee chain anedi Agla station anedi junction anedi Alkapur junction lo, Balguda junction lo, Narsingi junction lo, Langaros. We are coming up throughout the city very soon. This is just a startup. We need all your blessings and best wishes to come up in the future with very big expansion in the city. And I wish your support and encouragement to me and my buddy is another guy. His name is Shiva, and we are trying to expose. This is a 5-star standard quality of kebabs and grills and barbecue we are serving here, and we want to taste this 5-star quality taste food on the street side to all the people who cannot reach out to the 5-star hotel each and every time. They can just come over here, grab the packets and grab the grills and everything. It's just take away. For the time being, soon we are going to come up with the sitting capacity and everything. And thank you so much. We need your support and encouragement. How many types of kebabs we have? So is there any special kebab you have? We have Doodh Malai is a special kebab of this place, and tandoori chicken, tandoori kebab, and we have barbecue. We have a peri peri, and we have another one in tandoori. We have kasturi kebab. So these are the varieties we are coming up, and these are the specialties. Thank you very much, sir. Thank you, sir. Thank you, sir. చైర్మన్ గారు ఇనాగ్రేషన్ చేశారు. మరి ఇలాంటి మనకి చుట్టూ స్టేషన్ అగ్లా స్టేషన్ మణికొండ ఉంది. నెక్స్ట్ అగ్లా స్టేషన్ అల్కాపూరు, ఆ తర్వాత అగ్లా స్టేషన్ మన నార్సింగ్, ఆ తర్వాత ఇట్లా వీళ్ళు పెంచుకుంటూ పోవాలని వీళ్ళకి మంచి లాభదాయకం ఉండాలి. మన పబ్లిక్ కూడా మంచి ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు చైర్మన్ గారి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీళ్లకు
మరి మంచి లాభాలు వచ్చి ఇట్లాంటి పబ్లిక్కు ఆరోగ్యకరమైన ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా కోరుకుంటాం. వచ్చినటువంటి అందరికీ కూడా ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మడిపల్లి పెద్ద చెరువులో నీటిని నిల్వ చేయాలని, నీటిని తొలగించడానికి కడుతున్న కల్వర్ట్ను ఆపాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. అనంతరం చెరువు కింద టెంట్ వేసుకుని రైతులు, మత్స్యకారులు నిరాహార దీక్ష చేపట్టారు. తొలగిస్తున్న అక్రమ కల్వర్టును రద్దు చేయాలి. చెరువుపై కడుతున్న అక్రమ కల్వర్టును రద్దు చేయాలి. కాపాడుదాం 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 నక్షలు లేకుండా కడుతున్నటువంటి అక్రమ కల్వర్టును రద్దు చేయాలని చెప్పి, చెరువును కాపాడాలని చెప్పి ఈ ప్రజలు, మత్స్యకారులు, రైతుల తరఫున, చెరువు కింద రైతుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని, తర్వాత దీనికి చెరువుకు మిషన్ కాకతీయ నిధులు కూడా మంజూరు చేసి కొన్ని పనులు చేయడం జరిగింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి చెరువును తొలగించడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఇరిగేషన్ అధికారుల మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెరువు మీద ఇరిగేషన్ అధికారులు కల్వర్టు కట్టడానికి పనులు చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ అక్రమ కల్వర్టును, నక్షలు లేకుండా కడుతున్నటువంటి అక్రమ కల్వర్టును రద్దు చేసే వరకు కూడా ఈ దీక్ష కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వము, అధికారులు స్పందించి వెంటనే కాపాడాలని చెప్పి, ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. గత 5 సంవత్సరాల క్రితం మంజూరైన అంబేద్కర్ స్మారక సాంస్కృతిక భవన నిర్మాణానికి నిధులు మంజూరైనా ఇప్పటి వరకు భవన నిర్మాణం కాలేదన్నారు. పలుమార్లు వెళ్లి అధికారులను అడిగితే ఆ భవన స్థలం ఇతరులకు కేటాయించారని అధికారులు చెప్పడం చాలా సిగ్గుచేటు అని దళిత సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అంబేద్కర్ భవన నిర్మాణం జరిగే వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులు ఎప్పుడు పోయినా మనమంతా పోయినప్పుడల్లా బీజేపీ పేరు చెప్తున్నారు, జగన్ పేరు చెప్తున్నారు. కాబట్టి అధికారుల నిర్లక్ష్యంపై మాట్లాడాల్సిన మిమ్మల్ని కోరుతున్నాను. ఓవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం, మరోవైపు అధికారుల నిర్లక్ష్యం మనకు క్లియర్గా కనబడుతుంది. రెండో విషయం ఏంటంటే, మనకి ఇచ్చిన ప్లేస్ పక్క కూడా కొంత రాజకీయ రాద్ధాంతం మరి ఉండడము, ఏదైతే మరి అందరి సలహాలు, సూచనలు కూడా మరి ఈ కార్యక్రమంలో చాలా అవసరం. కాబట్టి నేనైతే ఏమంటున్నానంటే, ఏదైతే స్థలం కేటాయించులో ఏదైతే అధికారుల నిర్లక్ష్య వైఖరిని మేము తప్పుపడుతూ, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే మరి ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు చిన్న చూపుగా అనిపిస్తున్నదేమో అని మాకు ఒక అవగాహన కల్పిస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్థలం కోసము మీరు ఊరు అవతల ఉన్నటువంటి నాలా దగ్గర మీరు చూపెడతారు. ఇప్పుడు ఏదైతే జిల్లా పరిషత్ పక్కకు ఉన్న అక్కడ స్థలము ఇవ్వమంటే దానికి మీరు ఆర్డీఓ గారు ప్రొసీడింగ్ ఇచ్చి కూడా మరి 2 సంవత్సరాలు గడిచినా కూడా మేము అక్కడ పోయి అడిగితే అక్కడ బీజేపీ పార్టీ స్థలము ఉంది కాబట్టి మేము ఇవ్వలేము అనే ధోరణితోటి అధికారులు మాట్లాడతారు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాము, మరి జిల్లా వ్యాప్తంగా ఊరుకి వెళ్ళి మరి ఈ అధికారుల నిర్లక్ష్య వైఖరిని మేము ఎండగడతామని తెలియజేసుకుంటూ, అంబేద్కర్ భవనం నిర్మించేదాకా మేము ఏదైతే వాపస్ రాము అని తెలియజేసుకుంటూ, నిర్మించేదాకా మా ప్రాణాలు పోయినా కూడా మేము అంబేద్కర్ భవనాన్ని నిర్మించుకుంటాం అని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. దయచేసి మీరు వెంటనే దాన్ని ఏదైతే అంబేద్కర్ భవనం ఉందో
ఆ స్థలంని కేటాయించి అంబేద్కర్ భవన్ని పూర్తిగా చేయాలని మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. జై భీమ్. 4 జిల్లాలకు 2 కోట్లు శాంక్షన్ చేసింది. 3 జిల్లాల్లో వర్క్ అయిపోయింది. కానీ ఆదిలాబాద్ జిల్లా వెనుకబడ్డ జిల్లాలో ఎందుకు అయితలేదని నేను అడుగుతున్న ప్రశ్న. మరి స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? ఎమ్మెల్యే దగ్గర 20 సార్లు పోయి మా అయ్యా మాకు దండం పెడతా, మా భవన్ రాక 2 కోట్ల భవన్ వచ్చింది, మరి భవనం నిర్మిస్తే మేమంతా ఎస్సీ ఎస్సీ వాళ్ళమందరం సంబరాలు చేసుకుంటామని మేము అనుకుంటే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి కేటాయిస్తే ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? ఎన్నిసార్లు అడుగుమంటావు? ఇదే నీకు ఒక శాపన అంటున్నా. దుబాకాలు ఎట్లా జరిగిందో కాబోయే ఎలక్షన్స్లో నీకు అదే శిక్ష పడుతుంది దళితులకు అన్యాయం చేస్తే అని నేను హెచ్చరిస్తున్నాను, సభాముఖంగా చెప్తున్నాను. సామాజిక సమరసత వేదికగా మల్కాజ్గిరిలోని పద్మావతి ఫంక్షన్ హాల్లో మన భారత రాజ్యాంగం సమరసత సఫల ప్రయోగాలు అనే 2 పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సమరసత వేదిక రాష్ట్ర కార్యదర్శి అప్పాల ప్రసాద్ విచ్చేశారు. ప్రపంచంలోనే పెద్దదైన మన భారత రాజ్యాంగం, దాని వెనుక ఉండే మౌలిక విలువలు ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ పుస్తకంలో రూపొందించారని సమరసత వేదిక రాష్ట్ర కార్యదర్శి అప్పాల ప్రసాద్ తెలిపారు. అనే ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ప్రపంచంలోనే చాలా పెద్దదైనటువంటి ఈ భారత రాజ్యాంగాన్ని, దాని వెనుకుండేటువంటి మౌలికమైనటువంటి విలువల్ని ముందుంచి వాటి యొక్క సారాన్ని, వాటి యొక్క అర్థాన్ని సమాజంలో ఉండేటువంటి సామాన్యమైనటువంటి ప్రజలకు అర్థమయ్యేటువంటి రీతిలో సామాజిక సమరసత వేదిక యొక్క అఖిల భారత కన్వీనర్ శ్యామప్రసాద్ గారు రాసినటువంటి పుస్తకం ఈరోజున సమాజంలో ఉండేటువంటి ప్రజలందరికీ అర్థం చేయించడం, ముఖ్యంగా సమాజంలో దేశంలో 138 కోట్ల మంది ప్రజలు, 3000కు పైగా కులాలు ఉన్నటువంటి ఈ దేశంలో సోదరభావం ఉంటే తప్ప స్వేచ్ఛ కానీ సమానత్వం కానీ సాధ్యం కాదని మనం నమ్ముతుంటాం. అందుకే ఆ సోదరభావం కోల్పోతే ఘర్షణలు, కొట్లాటలు, కుల వైషమ్యాలు ఇవన్నీ పెరిగిపోయే అవకాశం ఉంది. ఒకటి సామాజిక సమరసత వేదిక దేశంలో ఉండేటువంటి లక్షలాది గ్రామాల్లో, ముఖ్యంగా తెలంగాణలోని 200కు పైగా గ్రామాలను సందర్శించి అందరి కుల వృత్తిని, కుల సంబంధించిన నాయకుల్ని కూర్చోబెట్టి అక్కడ ఉండేటువంటి చదువుకున్న విద్యావంతులందరితో సమావేశమై సమానత్వాన్ని, సామరస్యతని సాధించడంలో పనిచేస్తుంది. ఆ రకంగా ఒక 2-3 సంవత్సరాల్లో సఫలమైనటువంటి ప్రయోగాలు నిర్మాణం చేసింది. రేపు 20వ తారీఖు నాడు సంత్ గాడ్గే బాబా వర్ధంతి సభ జరగబోతుంది. ఆ జరుగుతున్నటువంటి సందర్భంలో వారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు సంత్ రవిదాస్ బోధనల యొక్క పద్య పుస్తకాన్ని ఆ రోజున ఆవిష్కరిస్తారు. గాడ్గే గారి పుస్తకాన్ని కూడా ఆవిష్కరిస్తారు. కాబట్టి సామాజిక సమరసత వేదిక చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి ప్రతి వారు సహకరించాలి, భాగస్వాములు కావాలని చెప్పేసి నేను కోరుతున్నాను. రాజేంద్రనగర్ మండల్ బుద్వేల్ సర్వే నెంబర్ 282 ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంఆర్ఓ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. అనంతరం ఓ పోలీసు వారి సహకారంతో అక్రమంగా కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంఆర్ఓ తెలియజేశారు. వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సిపిఎం నేతలు నిరాహార దీక్షలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా తెచ్చిన 3 వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జబ్బార్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్షాల పార్టీలతో పాటు టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. వామపక్ష పార్టీల నాయకులు, వేదిక ఉన్నటువంటి దీక్షలో ఉన్నటువంటి కార్యకర్తలు, రైతులు, మరి అమరచింత పట్టణ ప్రజలకు అందరికీ కూడా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తరఫున విప్లవాభివందనాలు తెలియజేస్తా ఉన్నారు. వికలాంగుల సంఘం కార్యకర్తలకు కూడా, వికలాంగుల సంఘం నాయకులకు ఈ కార్యక్రమంలో అనేక విషయాలు ఇప్పటికే పెద్దలు ప్రసంగించడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ
ఈ దేశాన్ని ఏమి చేయలేదు. ఇక మేమొస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భద్రాద్రి రామయ్య రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 3వ రోజైన స్వామివారు వరాహ అవతారంలో దర్శనమిచ్చారు. ఈ అవతారంలో ఉన్న స్వామివారికి ఆలయ అర్చకులు బేడా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా 200 పాసురాలను అధ్యయనం చేశారు. ఈ అవతారంలో విష్ణుమూర్తి హిరణ్యాక్షుడు రాక్షసుని సంహరించినట్లు వేద పండితులు తెలిపారు. ఈ అవతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడం వల్ల రాహు గ్రహ బాధలు తొలగిపోతాయని ఆలయ అర్చకులు తెలిపారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అధ్యయనోత్సవాల్లో ఈరోజు 3వ రోజు. ఈ అధ్యయనోత్సవాల్లో పహల్పత్తు ఉత్సవాలు అని వైకుంఠ ఏకాదశికి ముందు ఉండేటువంటి ఉత్సవాలను అంటారు. ఈ పహల్పత్తు ఉత్సవాల్లో ఈరోజు 3వ రోజున సీతారామచంద్ర స్వామి వారు వరాహస్వామి యొక్క అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భగవంతుడు ధరించినటువంటి అవతారాల్లో ప్రధానమైనటువంటి అవతారాలను 10 అవతారాలుగా గుర్తించారు. భగవంతుడి యొక్క అవతారాలు అనేకములు ఉన్నాయి, అనంతములుగా చెప్తారు. అనంతములైనటువంటి అవతారాల్లో ఈ 10 అవతారాలు ప్రధానమైనటువంటివిగా చెప్తారు. దాంట్లో ఈ వరాహావతారం కూడా చాలా గొప్ప అవతారం. ఇది ముఖ్యంగా ఈ అవతారం అనేటువంటిది ఏర్పడడానికి కారణమే ఈ భూమిపైన ఉండేటువంటి జీవరాశులన్నీ కూడా ఉజ్జీవించడానికి వచ్చినటువంటి అవతారం. హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడు భూమిని కబళించి ఆ భూమిని చాపలా చుట్టి రసాతనంలోకి వెళ్ళి హింసిస్తుండేటువంటి సమయంలో భగవంతుడు వరాహ రూపధారి రసాతనంలో ప్రవేశించి హిరణ్యాక్షుణ్ణి సంహరించి ఆ భూమిని ఉద్ధరించాడు. అలా ఉద్ధరించినటువంటి భూమిని నిలిపాడు సముద్రంలో. అలా నిలపడం వల్ల ఈ భూమి నిలిచి ఉన్నది. తద్వారా దీనిపైన జీవజాతులన్నీ కూడా మనుగడ సాగిస్తున్నాయి. అందుకనే ఆ విధంగా భూమిని ఉద్ధరించినటువంటి అవతారంగా అలా భూమి ఉద్ధరింపబడిన తర్వాత ఏర్పడినటువంటి సకల చరాచర సృష్టి కూడా కనుక ఇప్పుడు ఉండేటువంటి ఈ కాలానికి శ్వేతవరాహ కల్పం అనేటువంటి పేరు ఏర్పడింది. అంటే శ్వేతవర సంకల్పంలో మనకి విశాఖ గాజువాకలో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయి ముఠా గుట్టు రట్టయింది. నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తున్న వారిని ఎస్ఈబీ పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో దువ్వాడ రైల్వే స్టేషన్ వద్ద ఆటోలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని సుమారు 100 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం 4 నిందితులను అరెస్ట్ చేసి ఆటో, బైకును స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం సీతాయిగూడెం అటవీ ప్రాంతంలో పెద్దపులి పాదముద్రలు చూసి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పెద్దపులి అడవిలో సంచరిస్తున్నట్లు గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హుటాహుటిన పులి సంచారం చేసిన ప్రదేశానికి వెళ్లి పాదముద్రలు గుర్తించి వాటి అడుగుల కొలతలను అధికారులు పరిశీలించారు. పెద్దపులి అడుగుల పాదముద్రలేనని నిర్ధారించారు. గ్రామస్తులు పెద్దపులి పట్ల అప్రమత్తంగా ఉండాలని కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ అప్పయ్య సూచించారు. అడవిలోకి ఒంటరిగా ఎవరూ వెళ్లవద్దని, పులి కనిపిస్తే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. దాంతో ప్రజలందరూ ఏంది వాళ్ళ పంట పొలాలలో చేస్తున్నప్పుడు కూడా ఇది అంటే అటాక్ చేసే పరిస్థితి వచ్చింది. కానీ అది కూడా చాలా చూడండి, ఇప్పుడు అక్కడికి ఈరోజు ఉదయం మా ఊరు పరిసర ప్రాంతం అడవి పక్కన ఉన్న దారిలో పెద్దపులి పాదముద్రలు చూడటం జరిగింది. మా పంచాయతీ సిబ్బంది వాటర్ వదలడానికి వెళ్ళగా అక్కడ పెద్దపులి పాదముద్రలు చూడటం జరిగింది. ఎమ్మటే స్థానిక ఫారెస్ట్ అధికారులకు, పోలీస్ అధికారులకు ఇన్ఫార్మ్ చేసాం. వాళ్ళు కూడా వచ్చి కొలతలు తీసుకోవడం జరిగింది. మ్యాక్సిమం అయితే మాకున్న అంచనా ప్రకారం, మా ఉన్న గ్రామ పెద్దలు వాళ్ళు తెలిపిన ప్రకారం మ్యాక్సిమం అది పెద్దపులి సంచరించినట్టు తెలుస్తుంది. అటు ఫారెస్ట్ లో నుంచి పెద్దపులి సీతాగూడెం వాటర్ ట్యాంక్ దగ్గర ఊరు దగ్గరకు వచ్చింది. ఊరు నుంచి మెయిన్ రోడ్ ఎక్కి ఇటు అబ్బూడెంకి వెళ్ళింది. మాకు తెలుసు అడుగులు, మాకు తెలుసు కదా పెద్దపులి సత్తుపులి ఎంత అడుగులు మాకు బాగా తెలుసు కదా, అందుకని మేము పెద్దపులి అని కన్ఫర్మ్ అనమాట. నేను అప్పయ్య, ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్, కొత్తగూడెం. సో మనకు రామవరం రేంజ్ లో ఈ దామరచెర్ల అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్టు మనకు సమాచారం వచ్చింది. వెంటనే మన ఫారెస్ట్ అధికారుల యొక్క 2-3 బృందాలు సెర్చ్ టీమ్స్ వచ్చేసి ఈ ఏరియాలో సెర్చ్ చేయడం జరిగింది. సెర్చ్ చేస్తే ఆ పులి యొక్క పాదముద్రలను ఇక్కడ మనం గుర్తించడం జరిగింది. సో ఇక్కడ ఈ ప్రాంతంలో పులి తిరుగుతున్నట్టుగా మనం నిర్ధారించడం జరుగుతున్నది. సో ఇప్పటికే ఈ ప్రాంతం అంతా కూడా అటవీ శాఖ అధికారులు తమ స్వాధీనంలోకి తీసుకొని సెర్చ్ చేస్తూ పులికి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, అలాగే పులి ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండడానికి ఎలాంటి చర్యలను చేపట్టాలో అవన్నీ కూడా మనం చేపట్టడం జరుగుతున్నది. కాబట్టి ప్రజలు భయభ్రాంతులకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఈ సందర్భంగా మనం కొన్ని సూచనలను ప్రజలకు ఇవ్వదలుచుకున్నాము. ఒకటి ఏంటంటే, పశువులను తీసుకొని ప్రజలు ఎవరు కూడా దూర అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళొద్దు. ఇప్పుడు బయట వరి కోతలు కూడా అయ్యాయి కాబట్టి బయట మేపడం మంచిది. తర్వాత ప్రజలందరూ ఒకవేళ అడవి ప్రాంతాల గుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు కూడా గుంపులుగా వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత అడవిలోకి వెళ్ళిన వాళ్ళు కానీ, పశువులు తోలుకొని వెళ్ళిన వాళ్ళు కానీ సాయంత్రం 4 గంటలకల్లా మళ్ళీ గ్రామాలకు. ఇక ఆ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాద్రి జిల్లాలో పెద్దపులి పాదముద్రల కలకలం, సీతాయిగూడెం ప్రాంతాల్లో గ్రామస్తుల ఆందోళన. కరీంనగర్ జిల్లా మడిపల్లి పెద్ద చెరువు వద్ద గ్రామస్తుల ఆందోళన, నీటిని తొలగించడానికి కడుతున్న కల్వర్ట్ను ఆపాలని డిమాండ్. భద్రాద్రి జిల్లాలో ఘనంగా ముక్కోటి ఉత్సవాలు, వరాహావతారంలో దర్శనమిచ్చిన స్వామివారు. వనపర్తి జిల్లా అమరచింతలో సిపిఎం నేతల నిరాహార దీక్షలు, 3 వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్. విశాఖ గాజువాకలో అక్రమ గంజాయి గుట్టు రట్టు, 100 కేజీల గంజాయి, ఆటో బైక్ స్వాధీనం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.